మరి కేసీఆర్ పక్కకు జరిగిండు, సురైన గద్దలు తిరుగుతున్నాయి తెలంగాణ మీద, రకరకాల గద్దలు తిరుగుతున్నాయి పైన. ఎప్పుడు దొరుకుతాయి అనుకున్నామని ఆంధ్ర గద్దలు. దానికి కారణం ఎవరు? ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కోట లోపల ఉండి శత్రువులకు తలుపు తీసిండట. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసే పని ఎట్లున్నదంటే, కోట మనదే, వీడు కోట లోపలనే ఉన్నాడు, ఆయన శత్రువులకు తలుపులు తీసి లోపల రమ్మన్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నది కూడా అదే. మళ్ళీ తెలంగాణని, హైదరాబాద్ని ఆంధ్రోళ్ళకు అప్పచెప్పి తెలంగాణ గొంతు భయాలను చూస్తున్నాడు ఇవాళ ముఖ్యమంత్రి. ఇవాళ ఎన్టీ రామారావు విగ్రహం పెట్టుడు కాదు అది. ఎన్టీ రామారావు విగ్రహం వెనకాల చంద్రబాబు నాయుడిని ప్రతిష్ఠింపజేయడానికి రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నం అని చెప్పి మనం గమనించాలి సోదరులారా. పచ్చబడ్డ తెలంగాణని మళ్ళీ దోచుకునే ప్రయత్నం ఆంధ్ర వాళ్ళు చేసే విధంగా రేవంత్ రెడ్డి వాళ్లకు సహకారం చేస్తా ఉన్నాడు. ఇవాళ తెలంగాణ ఉనికికే ప్రమాదమైన పరిస్థితులు. ముఖ్యమంత్రిగా ఉంటూ ఒక పార్టీ జెండాను ఊరగొట్టిరని పిలుపునిస్తాడు ఎవడన్నా? ముఖ్యమంత్రి రౌడీ, రోడ్ షో రౌడీకరంగా కూడా మాట్లాడట. అది అసలు ఏమనుకుంటున్నాడు? వేగులు తీస్తా, మెడలు వేసుకుంటా, లావుల గొడ్డలు దొరగొడతా, కాలు మీద కాలేసి తొక్కుతా, జెండా దిమ్మలు ఊరగొట్టుర్రి. ఒక ముఖ్యమంత్రి మాట్లాడవలసిన మాట్లాడారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బతికి ఎట్లయిపోయిందంటే, దేవుడి పేరు మీద ఒట్టి మాట తప్పినందుకు భయంతో మళ్ళా దేవుళ్ళ గుడి కూర్చుని పెట్టి మీరు గమనించు, ఏడికో ఆ దేవుడి గుడికి పోతున్నాడు, 5 కోట్లు 10 కోట్లు ఇస్తున్నాడు, లంచం ఇస్తాడు. అయినా సరే దేవుడు ఒప్పుకుంటాడట. నీకు శాస్త్రి జరుగుడు ఖాయమేనా? నువ్వు నా మీద ఒట్టి పెట్టి మాట తప్పినావు లఫంగా, నీకు అయితే చూడిగా శాస్త్రి అవుతుంది, నీ ఎక్కడో లేదు, నీ కథ అంటున్నాడు దేవుళ్ళని. దేశం కోసం, ధర్మం కోసం ఫీజు ధర పెరుగుతుంది. పెరుగుతుందా? దేశం కోసం, ధర్మం కోసం ఫీజు ధర. రైతుల జేబులు పొక్కుకొడతావు దేశం కోసం, ధర్మం కోసం. ఏం ఆలోచిస్తున్నాం మనం? దేశం కోసం, ధర్మం కోసం జీలు రేటు కాదు. ఎంత ఉండే? 1400 ఉండే, 2400 అయింది ఇప్పుడు జీలు. అయిందా? దేశం కోసం, ధర్మం కోసమా? అది రైతుల జేబులు సిల్లులు అట్టటి వేసి దేశం కోసం, ధర్మం కోసమా? పెట్రోల్ డీజిల్ ధర పెంచడం దేశం కోసం, ధర్మం కోసమా? పెట్రోల్ డీజిల్ ధర పెంచితే ఒక పెట్రోల్ డీజిల్ కాడ ఆగుతుందా? అన్ని ఉప్పు, పప్పు, కారం, టమాటా, ఉల్లిపాయ, బట్టలు, బూట్లు అన్నిటి మీద పెరిగాయి. డీజిల్ పెట్రోల్ పెంచితే కూడా పెరుగుతాయి, పెరిగినాయి. నేను పొద్దున అడుగుతున్నా, మా ఆవిడ ఫోన్ చేశాను, నూనె ఎంత అయింది? ఒక్క క్యాన్ 1000 రూపాయలు పెరిగిందట నూనె. దేశం కోసం, ధర్మం కోసం ఈయన పెరిగిందా? మంచి నూనె ఒక్క క్యాన్ 1000 రూపాయలు పెరిగిందట. మరి ఎక్కడి దేశం, ఎక్కడి కథ? పేదల ఇండ్లు, పేదల జేబులు సిల్లులు పెట్టుడు, రైతుల జేబులు సిల్లులు పెట్టుడేనా దేశం కోసం, ధర్మం కోసం? బడే బాయ్ ఎంత చెప్తే చోటే బాయ్ అట్లా. దయచేసి ఆలోచన చేయాలి, మనం ప్రజల్లో తీసుకుపోవాలని చెప్పి నేను మీ అందరికి మనం చేస్తా ఉన్నాను.